హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ కుకింగ్. ఈరోజు వచ్చి మనం పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూద్దామండి. పాలకూరతో ఎప్పుడు చేసేవి కాకుండా అంటే పప్పు పులుసు కూర అట్లా కాకుండా ఇట్లా ఉల్లికారంతో కూడా పాలకూరని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అలాగే వేడివేడి అన్నంలోకి ఈ పాలకూర ఉల్లికారాన్ని వేసుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ కూర మనకి చేసుకోవటానికి కూడా చాలా తొందరగా అయిపోతుందండి, తొందరగా చేసేసుకోవచ్చు, టైం ఎక్కువ పట్టదండి. ఇప్పుడు ఈ పాలకూర ఉల్లికారం కోసం నేను పెద్ద పాలకూర కట్టను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆకుకూరని శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. తర్వాత ఉల్లికారం పట్టుకుందామండి. ఉల్లికారం కోసం నేను 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మిక్సర్ జార్లోకి వేసేసుకుందామండి. తర్వాత 7-8 వెల్లుల్లి రెమ్మల్ని పైన పొట్టు తీసేసుకుని వాటిని కూడా వేసుకుందామండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూను పసుపు, అలాగే రుచికి తగ్గట్టుగా కారం వేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకుందామండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి, ఇట్లా మనకి ఉల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి. ఇలా ఉంటే మనకి ఉల్లిపాయ కారం సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత నూనె వేసుకుందామండి. అంటే 7-8 టేబుల్ స్పూన్ల నూనె ఉంటుందండి. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకుందామండి. అలాగే 3 ఎండుమిరపకాయలని తుంపి వేసేసుకుందామండి. ఇప్పుడు తిరగమూతని వేయించేసుకుందాం. తిరగమూత వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని దాన్ని కూడా వేయించేసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని ఈ తిరగమూతలో వేసేసుకుందామండి. ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఉల్లిపాయ కారం వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలుగా కాకుండా బ్లెండ్ చేసి వేయటం వల్ల కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. ఉల్లిపాయ కారాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి. తర్వాత 1/2 టేబుల్ స్పూను మెంతిపిండిని కూడా వేసుకుందామండి. మెంతిపిండిని వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ కారాన్ని వేయించుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉల్లిపాయ కారాన్ని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ కారం వేగటానికి మనకి 5-6 నిమిషాలు పడుతుందండి. అలాగే మెంతులు వచ్చి డ్రై రోస్ట్ చేసి దాని పొడి బట్టి ఆ మెంతిపిండి వేసానండి. మెంతిపిండి వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇట్లా మనకి నూనె పైకి వచ్చిందంటే ఉల్లిపాయ కారం వేగిపోయినట్టేనండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకుందామండి. పాలకూరను వేసేసుకున్న తర్వాత ఈ పాలకూర ఉల్లిపాయ కారం బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకుందామండి. ఉల్లిపాయ కారంలో మనం ఉప్పు వేసి పట్టాం కాబట్టి మళ్ళీ ఈ కూరలో ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. కావాలంటే కూర ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ మీద మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ కూరని మగ్గించుకుందామండి. 4-5 నిమిషాలు మగ్గించుకుంటే మనకి సరిపోతుందండి. అలాగే మనం మధ్య మధ్యలో ఈ కూరని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి పాలకూరే కాబట్టి మిగతా ఆకుకూరల కంటే చాలా తొందరగా మగ్గిపోతుందండి. ఈ పాలకూర ఉల్లికారంతో మగ్గిందంటే మనకి నూనె పైకి తేలుతుందండి. అలా నూనె పైకి తేలింది అంటే మనకి కూర శుభ్రంగా ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, ఇట్లా మనకి కూర చక్కగా మెత్తగా అయిపోయి నూనెంతా పైకి వచ్చేసిందండి. అంటే మనకి కూర చక్కగా ఉడికిపోయినట్టేనండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. అంతేనండి, పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి. చపాతీ అలాగే వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.